వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దేవుడు చూస్తున్నాడు అని చెప్పిన ఒక ఆలోచన కూడా లేకుండా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఒక హిందువుగా కావచ్చు, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చాలా బాధ ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు 2024 సెప్టెంబర్లో ఈ యొక్క లడ్డు విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. యానిమల్ ఫ్యాట్ కలిపారు దీంట్లో. గత 5 సంవత్సరాలలో భక్తులకు అందరికీ కూడా అపచారం జరిగిపోయింది అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక అడుగు ముందుకేసి నేను చంద్రబాబు గారి కంటే కూడా పెద్ద హిందువునని చెప్పుకునే విధంగా ఏదో దీక్ష, పశ్చాత్తాప దీక్ష అని చెప్పని మరి ఏదో ఒక రంగు డ్రెస్ అయితే వేసుకున్నారు. మామూలుగా గడ్డమైతే ఆటోమేటిక్గా ఎప్పుడు ఉండేది ఆయనకి. దీక్ష వేసుకొని నానా యాగి చేశారు. చివరికి వాళ్ళు తప్పు చేశారని చెప్పని వాళ్ళు నియమించిన సిబిఐ సిట్టు ఏదో దర్యాప్తు ఉందో దాంట్లోనే ఎన్డీఆర్ఐ, ఎన్డీడీపీ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, గొడ్డు మాంసం కానీ ఆనవాలే లేవు అని నిర్దిష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. అయినా కానీ ఇంకా బొకాయిస్తూ వివిధ మార్గాల ద్వారా అన్వేషించి తిరుమల ప్రసాదాన్ని కించపరిచే విధంగా ఇప్పటికీ కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా సవాలు విసురుతున్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమిలో ఉన్న మంత్రులు చాలామంది మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఎక్కడైనా కానీ మొన్న మీరు నియమించిన సిట్టు సిబిఐలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని, పంది కొవ్వు ఉందని కానీ, గొడ్డు మాంసం ఉందని కానీ, చేప నూనె ఉందని కానీ నిరూపించగలరా అని చెప్పని ఈ డయాస్ ద్వారా, ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులందరికీ కూడా మీరు నియమించిన సంవత్సరాల నుంచి అన్వేషించిన మీ యొక్క సిట్టు సిబిఐ రిపోర్ట్స్లో కానీ, ఎన్డీఆర్ఐ, ఎన్డీడీపీ రిపోర్ట్స్లో కానీ ఎక్కడైనా కానీ యానిమల్ ఫ్యాట్ ఉందనేది మీరు చూపించగలుగుతారా? దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఆ చెప్పకుండా ఎవరో అడిగిన విలేకరుల మీద ఇంగ్లీష్లో అరిచేసి ఏదో నీ విలేకరులు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భక్తులు కానీ, హిందువులు కానీ, వెంకటేశ్వర భక్తులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. గమనించుకోండి. మళ్ళీ దీన్ని తప్పుదో పట్టించే విధంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఏంటంటే ఎప్పుడైనా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలన్నా, అదేవిధంగా అతని యొక్క పరిపాలన మీద ప్రజలకి అసహ్యం వేస్తున్నప్పుడు ఇటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేస్తుంటాడు. డైవర్ట్ చేసి ఎవరైతే ఇతన్ని ప్రశ్నిస్తారో, ఏదైతే మీరు చెప్పిన యానిమల్ ఫ్యాట్ లేదు కదండి, గొడ్డు మాంసం లేదు కదండి, పంది మాంసం లేదు కదండి దాంట్లో, అదేవిధంగా చేపల నూనె లేదు కదండి అని చెప్పని అడిగితే వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయిస్తాడు. అది ఎన్డీడీబీ అని అంతే, ఎన్డీఆర్ఏ అని అంతే, వాళ్ళ మీద కూడా దాడి చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. అదేవిధంగా మొన్న ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు, చంద్రబాబు ఆరోపణలు తప్పు చేశాడు అని చెప్పని ప్రజలందరికీ కూడా అర్థమైంది. అర్థమైన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త డ్రామా అనమాట. దానికి వారి ఉప ముఖ్యమంత్రి, వారికి తందానా అనే మామూలుగా జనరల్గా చంద్రబాబు మాధవ సేవ అంటాడు. మాధవ సేవ చేసే పివి మాధవ్ గారు, అదేవిధంగా వారి అనుచర వర్గం, వారి కుమారుడు తానా తందానా అనే మంత్రులు చాలామంది కూర్చున్నారు. ఒక్కళ్ళ మొక్కల్లో అయినా నెత్తురు చుక్క కారుతుంది. అసలు ఎవరైనా అసలుకి ఒక్క మొక్కల్లో అయినా సరే జీవకళ్ళు ఉందా? మొన్న అదే మా రోజే గారు జోగి రమేష్ గారితో మాట్లాడారు. ఇలాగా వాళ్ళందరూ కూడా మంత్రులంతా మొహాలు చూస్తుంటే వాళ్ళందరికీ కూడా తప్పు చేసిన భావన అనిపించి వాళ్ళు బాధపడుతున్నారని చెప్పని ఒక వాళ్ళు మాట్లాడుకుంటుంటే దాన్ని మళ్ళీ టీవీ 5 వాళ్ళు కట్ చేసి
అది మా వైసీపీ పార్టీ మీద నెట్టే విధంగా ఇంత దిక్కుమాల రాజకీయాలు అవసరమా సార్? మీకు ఏమన్నా దేవుడి విషయంలో రాజకీయాలు అవసరమా? మీ టీవీ5 నాయుడి కంటే బుద్ధి జ్ఞానం లేదు. ఎందుకంటే ఒక బుద్ధి లేని వ్యక్తిని చైర్మన్గా నిర్మించారు, అక్కడ మీరు నియమించారు. అతను ఏం మాట్లాడతాడో అతనికి అర్థం కాదు. కేవలం రాజకీయం చేయడానికి దీని ద్వారా తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పని వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా మీరు అపచారం చేసే విధంగా చేయడం మాత్రం ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చాలా బాధపడుతుంది.